బంగ్లాదేశ్లో జరుగుతున్న ఉద్యమాన్ని చూస్తా ఉన్నాం. ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది ఎందుకు? ఆ దేశం ప్రజాస్వామ్య దేశం ఒకటైన బంగ్లాదేశ్ ఎందుకు ఇవాళ నిర్వీర్యం అయిపోయింది? అక్కడున్న ప్రధాని ఎందుకు హసీనా పరిగెత్తుకొని వచ్చేసి ఆ దేశం విడిచిపెట్టిపోయి భారతదేశానికి వలస వచ్చింది? అసలు ఆ సిస్టమ్ ఎందుకు అక్కడ బ్లాస్ట్ అయింది? బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేకంగా జరిగిన చిన్న ఉద్యమం ఆ దేశ అతలాకుతలం చేసి ఆ దేశంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఇళ్లలో చొరబడి అక్కడున్న వస్తువులను దొంగిలించి అక్కడున్న మొత్తాన్ని భస్మీపట్నం చేసి అక్కడ ఉన్న రాక్షస రాజ్యం ఎందుకు అవుతుంది? ఇవాళ ప్రపంచ దేశాలన్నీ బంగ్లాదేశ్ వైపు ఎందుకు చూస్తున్నాయి? కేవలం రిజర్వేషన్ చిచ్చు ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని ఇంత అతలాకుతలం చేస్తుందా? అయితే భారత ప్రజాస్వామ్యానికి వచ్చిన పెనుముప్పు ఏంటి? ఈ రిజర్వేషన్ అనేది ఏంటి? రిజర్వేషన్ లేకపోతే ఏంటి? సిస్టంలో రిజర్వేషన్ ఉండాలా వద్దా అనే విషయాన్ని గురించి ఇవాళ ప్రెస్ మీట్ ముందు ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ బంగ్లాదేశ్తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఒక సిస్టమ్ అలవర్చుకున్నాయి. ప్రజాస్వామ్యం, రాచరికం, నియంతృత్వం. ప్రపంచ దేశాల్లో మూడు వచ్చినాయి. ఎటువైపు మన దిశ వెళ్ళాలని కొన్ని రాచరికంగా ఈ రోజు కూడా బ్రిటిష్ రాచరిక పరిపాలన ఉంది. చాలా దేశాలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వచ్చినాయి. కొన్ని దేశాలు ఇంకా నియంతృత్వ పోకల్లో ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్లో కూడా ప్రజాస్వామ్యం ఉండి ఆ దేశం 1973 71 ఆ దశకంలో పాకిస్తాన్కి విడిపోయితే అప్పుడు ఇండియా సపోర్ట్ చేస్తే బంగ్లాదేశ్గా ఏర్పడింది. 1971 ఐ థింక్ అబ్దుల్ రెహమాన్ బంగ్లాదేశ్ పిత అంటారు. మరి ఆయన వల్ల ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడింది. మరి అన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎందుకు బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి అతలాకుతలమై ప్రపంచ దేశాలను నివ్వెరపోతూ అక్కడ ప్రజాస్వామ్య విలువలన్నీ కూలిపోయి అక్కడ ప్రజలు తిరగబడి ఢాకా పురవీధుల్లో ఆ దేశ ప్రధాని బంగ్లాకి ఆ దేశ అధ్యక్షుని ఇళ్లలో చొరబడి ధ్వంసం చేస్తూ ఉంటే ప్రపంచం అంతా నివ్వెరపోయి 26 years కుర్రాడు ఆ దేశానికి విద్యార్థుల దగ్గర నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇవాళ అక్కడ బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో దూరిపోయి అవన్నీ గందరగోళం చేసి పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఇవాళ ప్రపంచ దేశాలను నివ్వెరపోతా ఉన్నాయి. శాంతికాతమైన జీవితం కావాలా, లేకపోతే కొట్లాడుకొని ధ్వంసం చేసుకొని రక్తపాతం చేసుకుని హింస కావాలనే విషయం మీకు బుద్ధుడు ముందే చెప్పాడు. ప్రపంచ దేశాలు చెప్పాడు ఆయన హీఈస్ నాట్ ద పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. హీఈస్ గివెన్ టు ద గ్రేట్ స్పీచెస్ ఆన్ బిహాఫ్ ది హిజ్ శిష్యుల ద్వారా చెప్పించాడు ఆయన ప్రపంచానికి. ఈ రోజు కూడా శాంతి జీవితాలే ప్రపంచంలో ఎక్కడైతే శాంతి ఉంటుందో అప్పుడు ఆ దేశాలు ముందుకు వెళ్తాయి. ఎక్కడైతే అశాంతి ఉంటుందో ఆ దేశాలు వెనక్కి వెళ్తాయి. మీరు ఉదాహరణకి చూసుకోండి ఒక్కసారి. అశాంతి జీవితం ఈ దేశంలో ఈ ప్రపంచం ఎక్కడ ఉన్నా ఆ మానవ మనుగడ సమాజం ముందుకు పోదు. వాళ్ళ బంగ్లాదేశ్ జరుగుతున్న ఉద్యమం ఏ స్థాయికి పోయింది మీరు గమనించే ఉంటారు. అక్కడ షేక్ హసీనా ప్రధాని పారిపోవడం అంటే షీఈ్ ఎ ఫెయిల్యూర్ టు అడ్మినిస్ట్రేషన్. ఇంత ముందు చూపు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఆ గూఢాచారి వ్యవస్థ కానీ మొత్తం ఫెయిల్యూర్ అయ్యంటే ఐ థింక్ the rulers and some of the administrators also supported to these people who are the యాక్టివిజం, టెర్రరిజం. ఎవరైతే ఎవరైతే ఈ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి ఈ వర్గాలు కూడా సపోర్ట్ చేస్తే ఉద్యమం అక్కడ దాకా ఫైర్ అవుతుంది. ఆమె అక్కడి నుంచి పారిపోవడం ప్రధాన కారణం అదే. అంటే తన కంట్రోల్ లేదు. ఆర్మీ ఎవరు చెప్పు చేతుల్లో ఉండాలండి? ఒకసారి ప్రజాస్వామ్య సెక్టర్ చూడండి. మొత్తం టోటల్ డిఫెన్స్ ఎవరు? ఆర్మీ, ఇండియన్ నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, అయితే మొత్తం డిఫెన్స్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆ దేశపు రక్షణ శాఖ ఆధీనంలో ఉంటుంది. మరి ఆ దేశపు రక్షణ శాఖ, ఆ దేశపు సైన్యం అంతా కలిపి ఒక సెక్టర్గా ఉండి దేశ ప్రధాని ఏం చేస్తుంది? ఈరోజు ఇండియన్ సొసైటీలో ఆర్మీ, డిఫెన్స్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? భారతదేశ రక్షణ శాఖ మంత్రి. డెమోక్రసీలో అదే మనం రాసుకున్నాం. మరి ఇవాళ డివైడ్ అయిపోయి ఆ దేశ ప్రధాని పారిపోవడం అంటే ఏంది? మీ ఆర్మీ, డిఫెన్స్ మీ చేతిలో లేదని అర్థం. ఇవాళ ఆమె ఇండియా దాకా పరిగెత్తుకుని ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే త్రిపుర, అగర్తల్లో దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దే ఆర్ అప్ టు ఫ్లాప్ ఇన్ దేర్ ఇంటెలిజెన్స్. గూఢాచార్యం అందుకనే చెప్తారు. రాముడి యుగం నుంచే ఉంది గూఢాచార్యం. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నువ్వు హ్యాపీగా తిని పడుకోవడానికైతే నువ్వు రాచరికంలో రాజుగా నువ్వు పనికిరావు. నువ్వు ఎవరైతే ప్రజల కష్టాల్లో, ఎవరైతే ప్రజల సుఖాల్లో, ఎవరైతే ప్రజలతో మమేకం అవుతారో దే ఆర్ రియల్ రూలర్స్. ఈరోజు షేక్ హసీనా రియల్ రూలర్ కాదు. అక్కడ ఖలీదాతో జరుగుతుందా, హసీనాతో జరుగుతుందా, వ్యక్తులు ప్రధానం కాదు. మొత్తం మీకు మీరే బ్లాస్ట్ చేసుకున్నారు. రేపు మీకు వచ్చేది నిర్వేదమే. మీరు అనుకున్నారేమో ఒక్కొక్క వర్గాన్ని ఓతకోతకు వచ్చామో, మేము టీవీలు ఎత్తుకుపోయాము, మేము ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకొని. ఏముండదు, మీకు జరిగేది ఏమో నేను చెప్పాను కదా ముందే.
నో వన్ కెన్ బి పర్మిటెడ్ ఎవర్ ఇండియన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎర్త్. భూమి మీద ఎవరు శాస్త్రం కాదు కదా. అశాంతి వల్ల నువ్వు ఎప్పటికీ ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాణం అయితే చేయలేవు. శాంతి వల్ల మాత్రం గొప్ప నిర్మాణం చేయగలవు. ఎంతో మంది మేధావులు చెప్పుకుంటూ వచ్చారు. అయినా మళ్ళీ మీరు అక్కడికి వెళ్తామంటే మరి దానివల్ల జరిగేది కొత్తగా జరిగేది ఏం లేదు. కాలగర్భంలో మీరు ఒక రక్తసిక్తమైన చరిత్రగా మిగిలిపోతారు. మరి ఆ చరిత్ర కావాలా, శాంతిగా ఉన్న చరిత్ర కావాలా? మనిషి పుట్టిన దగ్గర నుంచి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్? బర్త్ అండ్ డెత్. ఈ మధ్యలో కదా జీవితం. పుట్టుగా చావే కదా జీవితం. ఈ జీవితంలో నువ్వు ఎంత నిర్మాణాత్మక బతకాలనుకుంటే, ఎంత శాంతిగా బతకాలంటే, ఎంత హ్యాపీగా బతకాలంటే, ఎంత అనేక రకాల రంగాల్లో అభివృద్ధి చెంది నువ్వు ఇవాళ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి కత్తులతో పొడుచుకొని, బాంబులతో పొడి చంపేసుకున్నావంటే బంగ్లాదేశ్ చరిత్ర మనకు ఉదాహరణ అవుతుంది. దీనికంటే అనేక చరిత్రలు, అనేక ఉద్యమాలు వచ్చినాయి, అనేక రాష్ట్రాల్లో వచ్చినాయి, దేశాల్లో వచ్చినాయి. మరి ఎందుకు ఇవాళ బంగ్లాదేశ్ గురించి పదే పదే ప్రపంచం అంతా దిక్కులు నిశ్శబ్దంగా చూస్తుంది? ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి గ్రహీతలు ఎందుకు ఆ దేశం పోయి అక్కడ ఉన్న సంప్రదింపులు చేసి అక్కడ ఉన్న మేధావుల గురించి ఎందుకు చర్చ జరగపోయేవారు? ఎందుకంటే మూర్ఖుల చేతిలో రాజ్యం వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంతా ఆ దేశపు డిఫెన్స్ చేతిలోకి వెళ్ళినప్పుడు మనం ఏమి చేయలేము. మూర్ఖులు రాజ్యం వెళ్ళినప్పుడు మేధావు నిశ్శబ్దంగా ఉండటం మేలు. లేకపోతే వాళ్ళు ఉరిదిస్తారు, లేదా కాల్ చేస్తారు. ఎక్కడ కనబడతావా ఊచకోత జరుగుతుంటే నువ్వు శాంతి గురించి వచనాలు మాట్లాడితే మనం కూడా బలిపశువులు అయిపోతాం. వాళ్ళు నిశ్శబ్దంగా జరుగుతూ ఉందంటే ఒక పక్క గుడిసి తగలబడితే లాస్ట్ గుడిసి రావడానికి పెద్ద కాలం పట్టదు. ఈరోజు ఇమీడియట్లీగా బంగ్లాదేశ్లో గనకారా అక్కడ ఉద్యమాన్ని అణచకపోతే ఈ దేశాలన్నీ లక్ష్మీపట్నం అయ్యేది వాస్తవం. దానికి ఉదాహరణ ఇజ్రాయెల్లో జరుగుతున్న పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘటనలు మీరు గమనిస్తూనే ఉంటారు. ఒక పక్క ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంటే, ఒక పక్క ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తూ ఉంటే, ప్రపంచం రెండు దేశాలే కొట్టుకుంటా ఏ దేశంలో ఉన్న బాంబులు ఇంకో దేశం మీద వదులుతూ ఉంటే అమాయకులైన ప్రజలు వాళ్ళు పనిచేసుకుంటేనే భోజనం, పని చేసుకుంటే వాళ్ళ మూమెంట్ అనే పరిస్థితుల్లో మరి ఈరోజు యుద్ధం ద్వారా నువ్వేం సాధిస్తావు? కొన్ని లక్షల మంది అనాథలు అవుతారు, కొన్ని లక్షల మంది చనిపోతారు, కొన్ని లక్షల మందికి గాయాలు అవుతాయి, కొన్ని వేల మంది అవయవాలు తెగిపోతాయి. ఎవరైతే ఈ ప్రపంచంలో మేధావులు ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళని ఉద్యమాలు ఆపాలి. ఇలాంటి పరిస్థితులు టెర్రరిజం ద్వారా లేకపోతే ఒక దేశంలో హింస రేపడం ద్వారా తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో అది నీకే పెరు ప్రమాదం అవుతుంది. ఏ బాంబుల ద్వారా ఏ విష సంస్కృతిని రెచ్చగొలిపి ఒక సమాజాన్ని అణగారిపోయో అదే విష సంస్కృతిలో నువ్వు విలవల దాడి చచ్చే చావు నీకు వస్తుందనేది చరిత్ర చెప్పే ఒక గొప్ప నగ్న సత్యం. మన దేశంలో విద్యార్థులు లేకపోతే మన దేశంలోని చాలా మంది వ్యక్తులు అక్కడ సుమారు 40-50 వేల మంది వాళ్ళు కూడా భయంతో బిక్కుమంటున్న సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇది రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్మాల్ కాజ్. కానీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలంటే మాత్రం భవిష్యత్తులో మనం అందరం మన సొంతగా తెగొట్టుకుంటూ ఉంది. కాబట్టి శాంతి వాతావరణం మనల్ని ఒక ఉన్నత స్థానంలో వస్తుంది. ఖచ్చితంగా శాంతిని మనం కోరుకోవాలి. ఎప్పటికైనా ప్రపంచంలో ఉన్న మేధావులు అక్కడ చర్చలు జరపండి, అక్కడ అశాంతిని ఆపండి, అక్కడ ఉన్న టెర్రరిజాన్ని ఆపండి. మనుషులు నరుక్కొని కొట్టుకొని చేస్తా ఉంటే ఏ సమాజానికి మంచిది కాదు. సీనియర్ అడ్వకేట్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ మా అభ్యర్థన ఏంటంటే ఖచ్చితంగా మేధావులు నోళ్లు తెరవండి. ఇలాంటి అరాచకత్వాన్ని, ఇలాంటి నియంతృత్వాన్ని ఆపకపోతే కాలగర్భంలోనూ చరిత్రలోనూ మనం హీనులు అవుతాం.